చూసారా ఎంత బాగుందో. ఇంటికి ఎందుకు ఆగామంటే మాకు ఒక ప్లమ్స్ మొక్క కనిపించింది అనమాట. సో తీసుకుందామని చెప్పేసి ఆగాం. అదిగోండి బోలెడ్ అన్ని ప్లమ్స్, మొత్తం అవే. ఓ సారీ, ఇంటికి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. యాక్చువల్గా ఏంటంటే కియామా బ్లోహోల్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. దాని దగ్గర బోల్డ్ అని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవి చూడ్డానికి వెళ్తున్నాం అనమాట. పీచెస్ కనిపించినాయి అనమాట. సారీ పీచెస్ ఆప్రికాట్స్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తురావట్లేదు, కనిపించినాయి అందుకని ఆగాం. పీచెస్ ఇవి, ఆప్రికాట్స్ కూడా కాదు. పీచెస్. మేడం చెప్పండి మేడం. పీచెస్. ఓకే. పీచ్ ప్లాంట్. ఇది తింటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది మేడం, లేదా పిచ్చి ఎక్కుతుందా మేడం? పీచెస్ అంటే పిండి పదార్థం అంతే. చాలా ఉన్నాయి ఇక్కడైతే, మొత్తం అలా గుచ్చులు ఉన్నాయి. ఓకే, కడుక్కొని తినండి మేడం. ఇది బాగా పండిపోయింది. కోరికి టేస్ట్ ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి ఇది పిచ్చా లేకపోతే ఇట్స్ అ పిచ్ ఆఫ్ పీచా అనేది అర్థమవుతుంది. మంచిదే. మీకు అన్నీ మంచివే మేడం. అభిరుచిలో వచ్చేసింది అభిరుచి. పండిపోయింది. దారిలో కాఫీ కోసం అని ఆగితే ఇన్ని కలర్స్ ఎగ్స్ కనిపించినాయి. హలో, డు యు వాంట్ మీ టు హోల్డ్ దిస్ ఫర్ యు? యా. ఓకే. హలో ఫ్యామిలీ. ఇది క్యారింగ్టన్. ఎస్, క్యారింగ్టన్ వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇది అప్పర్ వ్యూ అన్నమాట. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడ ఉన్నాం మనం? ఏ నేషనల్ పార్క్, ఏ రిజర్వ్? బుడరు నేషనల్ పార్క్ లో వన్ ఆఫ్ ద వాటర్ ఫాల్స్ అన్నమాట. ఓకే, వన్ ఆఫ్ అంటే ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అంటే ఒక సిరీస్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయట. వాటిల్లో అన్నిట్లోకి ఈ క్యారింగ్టన్ వాటర్ ఫాల్స్ అనేది చాలా పెద్దది. సో అందుకని ఫస్ట్ ఇది చూద్దామని ఇక్కడికి వచ్చాం. చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే ఇప్పుడు మెట్టు స్టెప్ ఫార్మింగ్ చేసినట్టు పైన వాటర్ ఫాల్, ఇంకొంచెం కిందకెళ్ళి ఇంకో వాటర్ ఫాల్, ఇంకొంచెం కిందకెళ్ళి అదే నీళ్ళని 4-5 వాటర్ ఫాల్స్ కింద చూపిస్తారండి. లేకపోతే ఆ బోల్డ్ నీళ్లు ఇప్పుడు 4 కన్నాలు పెడితే 4 చోట్ల నుంచి వెళ్తున్నట్టు అలా ఉంటుందండి. తెలియదు. అంటే ఒకే స్ట్రీమ్ లోంచి 4 తెగల కింద ఇలా ఒకే స్ట్రీమ్ లోంచి వెళ్ళకుండా అలా ఉందా, లేకపోతే ఒకటే ఇక్కడ ఒకటి ఇలా స్టెప్ దిగి దాని ఇంకో పేరు అలా ఇచ్చారా? ఏ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం. ఎంత హైట్ ఉంటుంది అంటావు? అది కానీ బాగా పడుతుంది. సన్లైట్ వస్తే డెఫినెట్లీ. అక్కడ యాక్చువల్గా ఏదో సినిమాలో పొగలు వస్తాయి చూడు, అలా మాదిరిగా ఉంది అక్కడ కిందన. ఇఫ్ యూ కెన్ సీ ఇట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ సినిమాలో వెనకాతల కిందన ఇంకేవో వాటర్ ఫాల్స్ చూపించారు మేడం మీరు. అక్కడ ఏదో ఉందన్నారు. కనిపించింది మేడం. ఇప్పుడు దానికి కూడా తీసుకెళ్తారు మేడం మీరు? ఈ ఇల్లవర రెయిన్ ఫారెస్ట్ రీజియన్ మొత్తం లోయ అన్నమాట. అంటే ఇలా పెద్ద పెద్ద కొండల మధ్యలో ఓ పెద్ద లోయ ఉంది.
సో ఎక్కడి నుంచి వాటర్ ఎండ్ అవ్వాలన్నా అల్టిమేట్గా అవి వాటర్ ఫాల్స్గా మారుతున్నాయి. అందుకని ఇన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఏదన్నా ఒక స్ట్రీమ్ చూస్ చేసుకుంటే, అంటే సిడ్నీ నుంచి వచ్చేటప్పుడు ఒక వై జంక్షన్ లాగా వస్తుంది. ఐ విల్ ట్రై టు యాడ్ ద మ్యాప్. అక్కడి నుంచి ఒకవైపు వెళ్తే ఒక సిరీస్ ఆఫ్ వాటర్ ఫాల్స్ వస్తాయి, ఇంకో వైపు వెళ్తే కనుక ఒక 4-5 వాటర్ ఫాల్స్ అలా వస్తాయి అన్నమాట. సో 1 డేలో మొత్తం ఈ ట్రిప్ అంతా కవర్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడి నుంచి మన ఇల్లు స్టార్ట్ అయితే ఇదంతా సిడ్నీ అన్నమాట. ఇలా కిందికి ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ క్యారింగ్టన్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ మనకు వై జంక్షన్ కనిపిస్తుంది కదా, ఈ వై జంక్షన్ దగ్గర నుంచి ఏది కంగ్లూన్ దగ్గర ఈ B73 అని కనిపిస్తుంది కదా, ఇది వై జంక్షన్ అనమాట. ఈ వై జంక్షన్ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే క్యారింగ్టన్ ఫాల్స్కి వెళ్తాం. అదే రైట్ సైడ్కి వెళ్తే ఇంకా డిఫరెంట్ వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఒకే రోజులో ఈ ట్రిప్ అంతా కావాలంటే కంప్లీట్ చేయొచ్చు, లేదా ఒక రోజు ప్లాన్ వేసుకొని ఒక రోడ్లో ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ కవర్ చేసి కియామాకి రీచ్ అవ్వచ్చు. కనిపిస్తుందా కియామా? లేదనంటే ఇంకో వైపు ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ కవర్ చేసుకోవచ్చు అన్నమాట. కంగారు వ్యాలీని కూడా చూడొచ్చు. సో ఇదన్నమాట రూట్. కాబట్టి ఇక్కడ ఏదైతే B73 అని కనిపిస్తుందో ఆ ప్లేస్లో వై జంక్షన్ అన్నమాట. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఏవైతే ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయో అవన్నీ సూర్య గారు ఇంతకుముందు సేవ్ చేసి పెట్టుకున్నారట, ఇవన్నీ కవర్ చేయాలి అని చెప్పేసి. సో ఈ లిస్ట్ మొత్తం ఈరోజు కంప్లీట్ అవుతుందన్నమాట. కనిపిస్తుందా? ఇదిగోండి, ఇది B73. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ కొన్ని ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయా, ఈ ఫ్లాగ్స్ అన్నీ కవర్ చేయొచ్చు. ఒకవేళ ఈ B73 నుంచి రైట్ సైడ్కి వస్తే ఫిట్జ్రాయ్ ఫాల్స్ అని చెప్పి ఇంకా కొన్ని ఫాల్స్ ఉన్నాయన్నమాట, వాటర్ ఫాల్స్. అవన్నీ కూడా కవర్ చేయొచ్చు అన్నమాట. ఈ మధ్యలో ఉన్నదంతా లోయ. లెట్స్ గో. అయితే ఇప్పుడు మనం అనుకున్న లిస్ట్లో క్యారింగ్టన్ ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇక్కడేవో కొన్ని ఫ్రూట్స్ లాగా కనిపించినాయి అనమాట. ఇవి ప్యాషన్ ఫ్రూట్స్ అనుకుంటున్నాను, చెక్ చేయాలి. పచ్చిగా ఉన్నాయి కాబట్టి తెలియట్లేదు అనమాట ప్యాషన్ ఫ్రూటా కాదా అనేసి. బట్ నాకు ఎలాగో ప్యాషన్ ఫ్రూట్ ఇష్టం లేదు, సో లైట్ తీసుకుందాం. హలో ఫ్యామిలీ, కేరింగ్టన్ వాటర్ ఫాల్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక వాటర్ ఫాల్స్కి వచ్చేసాం అనమాట. బట్ ఇది క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్ అనుకుంటా, అంటే చాపరాయి వాటర్ ఫాల్స్ లాగే ఉండొచ్చేమో. ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇక్కడ ఎవరిదో కారు మొత్తం తగలబెట్టేసిందనమాట. సూర్య గారేమో నువ్వు వెళ్ళు, నేను లంచ్ చేసుకొని వస్తానని అన్నారు. తను ఎలాగో ఫాస్ట్గా నడిచేస్తాడు కాబట్టి నేను స్టార్ట్ అయిపోతున్నాను. లెట్స్ గో. రూట్ చూసారా ఎలా ఉందో, మొత్తం ఫారెస్ట్లోకి ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. అండ్ వాటర్ రిసోర్సులు అన్నీ ఉన్నాయి వాటర్ ఫాల్స్ దగ్గర కదా. దాదాపు నాకు ఈ ప్లేస్ చూస్తే మన తిరుపతి దగ్గర అంటే ఏదో సడన్గా సౌండ్ వచ్చిందనమాట. మన తిరుపతి దగ్గర తలకోన వాటర్ ఫాల్స్ ఒకటి, అండ్ నాగార్జున సాగర్ దగ్గర కూడా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. అది గుర్తొస్తుంది అనమాట ఈ ఏరియా చూస్తుంటే. చూడండి మొత్తం అంతా అడవులు, భలే ఉంది ప్లేస్ మాత్రం. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి క్యాస్కేడింగ్ ఫాల్స్ అనేది ఇలవర సబ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని ఉందన్నమాట. అంటే సబ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటే రెయిన్ పైన డిపెండ్ అయ్యి సర్వైవ్ అవ్వే ఫారెస్ట్. బట్ సబ్ ట్రాపికల్ అనేసరికి మరీ ఎక్కువ హైట్ ఉన్న చెట్లు కాకుండా మీడియం హైట్ ఉన్న చెట్లు ఉంటాయన్నమాట, అది డిఫరెన్స్. సో ఇది ఇలవర సబ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ రీజియన్ కిందకు వస్తుంది. దీనిలో కూడా ఏంటంటే ఈ స్పెసిఫిక్ ప్లేస్ అయితే మెక్వెరెన్ నేషనల్ పార్క్ అనేది ఉంది, ఆ నేషనల్ పార్క్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఇవంతా హైక్ చేసి వెళ్ళాలి. లెట్స్ గో. ఇక్కడ ఒక వై జంక్షన్ లాగా వచ్చింది, ఎటు వెళ్ళాలో తెలీదు. సూర్య ఏమో నువ్వు వెళ్ళు నేను వస్తా అన్నారనమాట. ఇదిగో ఇటొక రూట్ అటొక రూట్ ఉంది. సో మనం ఏం చేద్దాం అంటే కర్రపులతో యారో మార్క్ రాసి వెళ్ళిపోదాం.
పర్లేదు, ఒకవేళ మిస్ అయినా కానీ 1 అవర్ తర్వాత కార్ పార్కింగ్ దగ్గర కలుసుకుందామని చెప్పారు. బట్ ఎందుకన్నా మంచిదని యారో మార్క్ రాసి వచ్చాను అనమాట. ఒకవేళ చూస్తే యారో మార్క్ కనీసం ఇటు వస్తారు కదా అని. అసలు ఈ చెట్టు చూడండి ఎంత ఉందో, మొత్తం తడి తడిగా ఉంది, తేమ పెద్దది, పై దాకా ఉంది అసలు చెట్టు. పైన కొమ్మలు వచ్చినాయి మళ్ళీ, మొత్తం తేమే. ఇంకో వాటర్. అసలు ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. ఫస్ట్ చూసి పాము అనుకున్నా, అలా ఉంది చెట్టు, మొత్తం రింగులు రింగులు తిరిగిపోయింది. వెంట్వర్త్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు చూపించాను కదా, ఒక పక్షి ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ చేస్తుంది అని చెప్పేసి, లయర్ బర్డ్ అని. అవి కూడా ఇక్కడ ఉంటాయట. అండ్ ఇంకోటి ఏంటంటే టాప్ నాట్ పీజియన్ అని ఒకటి ఉంటుంది. ఆ పీజియన్కి నెక్ మొత్తం రెడ్ ఆర్ ఆరెంజ్ కలర్ ఉంటుందన్నమాట, బాడీ అంతా గ్రే కలర్ ఉంటుంది. అది కూడా ఇక్కడ ఉంటుందట ఈ ఫారెస్ట్లో, స్పెషాలిటీ అది. ఎక్కడన్నా కనిపిస్తే చూపిస్తాను. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, వర్షం పడింది అని అంటే కనుక రెయిన్ ఫారెస్ట్లలో మష్రూమ్స్ వస్తాయి అని చెప్పి. ఐ వాంట్ టు షో యూ. అది జస్ట్ శాంపుల్ మాత్రమే. అలాగా కలర్ కలర్ మష్రూమ్స్, ఈవెన్ నైట్లో గ్లో అయ్యే, డిమ్ లైట్లో గ్లో అయ్యే మష్రూమ్స్ కూడా ఉంటాయట ఇక్కడ. సో అవన్నీ చూడాలని నాకు ఇంట్రెస్ట్ అనమాట. కాకపోతే మనం రాత్రి 9ంటికి సన్సెట్ అవుతుంది కాబట్టి అప్పటిదాకా కష్టం ఈ అడవుల్లో ఎతకడం అంటే. ఇప్పుడు ఆ పక్షి చేసిన సౌండ్ విన్నారా? అంటే అడవిలోకి ఎవరో వచ్చారు, తిరుగుతున్నారని చెప్పి మిగిలిన వాటన్నిటికీ ఇన్ఫార్మ్ చేస్తుందట. అది ఎంత బాగుంది కదా. మొత్తం ఐరన్ స్టెప్స్ లాగా వేసారనమాట, మనుషులే లేరు అసలు ఇక్కడ.
వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో చూసారా, నీట్గా. రెయిన్ ఫారెస్ట్ అంటే ఏదో మొక్కలు మష్రూమ్సే కాదు, చాలా రకాల విచిత్రమైన జీవులకి ఒక ఇల్లు లాంటిదన్నమాట. ఇలా బోలెడన్ని రకాల జీవులు ఉన్నాయి. అంతేకాదు ఇక్కడున్న పక్షులు అనేవి ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ ట్రీస్ పైన పెరిగే ఫ్రూట్స్ పైన డిపెండ్ అయి బతుకుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఫెర్న్ ప్లాంట్స్ అన్నమాట. చిన్న మొక్క దగ్గర నుంచి వాటి గ్రోత్ ఎలా ఉందో మొత్తం పిక్చర్ చేశాను, చూడండి. ఇక్కడ మొత్తం బ్లాక్బెర్రీ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట, బ్లాక్బెర్రీస్, యాపిల్స్. అందుకని చిలకలు బోల్డ్ అన్ని ఉన్నాయి. బ్లాక్బెర్రీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ యాపిల్ చెట్టు కూడా ఉంది. సో చిలకలు బోల్డ్ అన్ని ఉన్నాయి అనమాట. అది వెళ్ళిపోయింది. రెండు ఎలా కొట్టేసినాయో మొత్తం కిందంతా రాలిపోయినాయి. మొత్తం యాపిల్సే, ఎవరు తినట్లే. నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతున్నాము. దారిలో అంతా ఇలాగ ఫ్లడ్ ఏరియా లాగా ఉంది. కొంచెం హెవీగా వాటర్ వస్తే కనుక ఇక్కడికి వెహికల్స్ వెళ్ళడం కూడా కష్టమే. నేను ఆ క్రాస్ చేసి నడుచుకుంటూ వచ్చాను అనమాట. ఫస్ట్ చూడడానికి చాలా తక్కువ అనిపించింది, కానీ చాలా ఫోర్స్ ఎక్కువగా ఉందండి. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ బెల్మోర్ ఫాల్స్ అనమాట. చాలా హైట్ ఉంది. వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి ఇక్కడికి పడి మళ్ళీ రెండో స్టెప్ ఉంది కింద. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? బెల్మోర్ వాటర్ ఫాల్స్. కొంచెం పెద్దగా ఉన్నట్టుంది. కింద ఇంకొకటి ఉంది, 2 స్టెప్పులు ఉంది. రావాలంటే అక్కడ నుంచి ఇంకో స్టెప్ రావాలి కదా. ఓకే, టాటా, బై బై. ఎంత ఎత్తు నుంచి పడుతుందో చూడండి. బాహుబలి వాటర్ ఫాల్స్ లాగా అనిపించింది అనమాట. మంచి మంచి సినిమాలు షూట్ చేయొచ్చు ఇక్కడ. 2 వాటర్ ఫాల్స్ని కవర్ చేయడానికి మా తిప్పలు చూడండి. ఇంకా అటు నుంచి వ్యూ ఉంటే బాగా ఇది వస్తే అక్కడ ఉంది సెకండ్ది. రీడ్ స్టార్ట్ ఆన్ చేస్తావు ఆల్రెడీ? నాకు కూడా తెలియదు, ఆన్ అయిపోయింది ఏదో.
ఇంకా అలాగే ఉంది చెప్తాను. This is fall 1 and this is fall 2. బెటర్. ఇంతకీ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి పడుతుందా అని చెక్ చేస్తే ఇందాక మనం కార్ వేసుకొచ్చాం కదా, అక్కడ ఆ రోడ్డు నుంచి వచ్చే వాటరే అండి ఆ వాటర్ ఫాల్స్. సో వాటర్ ఫాల్ ఆరిజిన్ దగ్గర కూడా ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది, బట్ అక్కడంతా నీళ్లు నిండిపోయి ఉన్నాయన్నమాట. అంతా నీళ్లతో నిండిపోయింది. వాటర్ ఉన్నాయి ఫుల్గా, కాకపోతే ఆల్రెడీ షూస్ అంతా తడిసిపోయినాయి కదా, పాములు లేకుండా ఉండి జాగ్రత్తగా చూసుకొని వెళ్దాం జారకుండా. మొత్తం నీళ్ళే ఉన్నాయి, వెళ్ళడానికి ప్లేస్ కూడా లేదు. బట్ ఈ రైలు ఉంది కదా, ఈ ఐరన్ ఫెన్స్, దాని మీద నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాను. రీచ్ అయిపోయాం. ఇక్కడి నుంచి నీళ్ళు అలా వచ్చి ఇక్కడి నుంచి కింద పడుతున్నాయి అన్నమాట. అంత పెద్ద లోయ నుంచి వాటర్ అలా పడుతున్నాయి. ఇక్కడితో ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ లేదు. సో ట్యాబ్లో కొన్ని వీడియోస్ తీసి యాడ్ చేస్తున్నాను, క్వాలిటీ గురించి తిట్టుకోవద్దండి ప్లీజ్. ఫైనల్గా ఇంకొక వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము. యాక్చువల్గా ఫిట్జ్రాయ్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం. సో ఆ మ్యాప్ పెట్టుకొని వస్తే ట్విన్స్ వాటర్ ఫాల్ లుక్అవుట్, ప్రస్తుతం అక్కడికి వచ్చేసామన్నమాట. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి, నో ఛార్జింగ్. సో అందుకని ట్యాబ్లో మాట్లాడుతున్నాను. ఇది లొకేషన్. సూపర్ ఆసమ్గా ఉంది కదా. ఇక్కడ ఏ వాటర్ ఫాల్స్ తీసుకున్నా అలా ఉన్నాయన్నమాట. బాహుబలి సినిమా ఇక్కడ తీయాలి, ఎంత బాగుందో. అండ్ క్వీన్స్ ఫాల్స్ అయితే ఆ పక్కన ఉందన్నమాట, చెట్లు అడ్డం ఉన్నాయి, సరిగా కనిపించట్లేదు. I'm loving it. కాకటూ, బ్లాక్ కాకటూ, కాకపోతే ఎల్లో టైల్ లేదు. అటే వెళ్ళిపోయింది. ఏం తింటున్నావే నువ్వు అసలు? అదిగో అక్కడ కనిపిస్తుంది ఫిట్జ్రాయ్ వాటర్ ఫాల్స్ అన్నమాట. అక్కడ ఎవరో మనుషులు కూడా ఉన్నారు. నైస్. అక్కడికి వెళ్దామా మరి? అండ్ ఇక్కడి నుంచి ఇదంతా లోయే, మొత్తం చాలా డీప్గా ఉంది. అదిగోండి మొత్తం వ్యాలీ. ఇలా ఏవైతే వ్యాలీ పైన కొండలు ఉన్నాయో ఎక్కడి నుంచి వాటర్ స్ట్రీమ్ వచ్చినా వాటర్ ఫాల్స్ అయిపోతుంది అన్నమాట, హైట్ ఎక్కువ ఉండడం వల్ల. బాతు బచ్చాలు, ఫిట్జ్రాయ్ వాటర్ ఫాల్స్. బాగుంది.